అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను చూడండి, అన్ని రాష్ట్రాల్లో జిల్లా కలెక్టర్స్ని చూడండి, అందరు కూడా క్రైస్తవులు కాదు. ఏమండి, మరి క్రీస్తుని నమ్ముకోండి, వారికి ఉద్యోగాలు ఎట్ట వచ్చాయి? కలెక్టరేట్లు ఎట్టయ్యారు, ఎస్పీలు ఎట్టయ్యారు, డిఎస్పీలు ఎట్టయ్యారు? ఏమండి, ఇంతెందుకు మన మండలంలోకి వెళ్ళి చూడండి, మండల ఆఫీసర్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇంకెవరైనా ఇంకా మిగతా బ్యాంకు ఉద్యోగస్తులు కానీ క్రైస్తవులు ఉన్నారేమో, ఉండొచ్చేమో, కానీ అధికం మాత్రము హిందూసే ఉంటారు. అంటే నువ్వు ఉద్యోగం కోసమో, డబ్బుల కోసమో, ఆస్తి కోసమో, లేక సంపద కోసమో, లేక ఏదన్నా మేడలు కట్టడానికో దేవుని దగ్గర రాకూడదు. ఇవన్నీ కలిగి ఉంటే నీకేం కలుగుతుందంటే, కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ నుంచే దేవునితో ఇలాంటి సహవాసం కలిగి ఆయన అడుగుజాడలు నడుచుకుంటే, దేవునితో నడిస్తే నీకేం కలుగుతుందంటే, దేవుని చేత మనం ప్రేమించబడతాం. మొట్టమొదటిది దేవుని చేత ప్రేమించబడతాం, నరులతో కాదు. గమనించుకోవాలి, అందుకే చెప్తున్నా, నరుల చేత కాదు. నరులందరూ ద్వేషిస్తారు, దేవుడు ప్రేమిస్తాడు. నీకు నరుల ప్రేమ కావాలన్నా, దేవుని ప్రేమ కావాలన్నా, విశ్వాసైన వాడు ఎవరైనా